నిన్న హరగోపాల్ గారు మాట్లాడుతున్నారు. హరగోపాల్ గారు ఏంది, హరగోపాల్ గారు స్టాండ్ ఏంది, మార్వాడీల మీద ఆయనకేం వ్యతిరేకత? మరి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళు ఎవరు అన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఆంధ్రోళ్ళు దోచుకున్నారు అని చెప్పి హరగోపాల్ గారు కూడా చెప్పినగా తెలంగాణ మూవ్మెంట్లో ఉన్నారు కదా. నందిని సిద్ధారెడ్డి గారు కూడా ఇక్కడ ఈ రాష్ట్రాన్ని ఆంధ్రోళ్ళు దోచుకున్నారు అని చెప్పింది కదా. మరి నందిని సిద్ధారెడ్డి కానీ ఈ హరగోపాల్ కానీ వీళ్ళందరూ ఆంధ్ర గోబ్యాక్ నినాదం ఎందుకు ఇవ్వలే? ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా అనొచ్చు కదా, ఈ ఆంధ్ర దోపిడీదారులను వ్యతిరేకంగా పోరాడదాం, ఆంధ్ర దోపిడీదారులు తెలంగాణని ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పి ఎందుకు మాట్లాడలే? మార్వాడీల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే హరగోపాల్ కానీ నందిని సిద్ధారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు, తెలంగాణ మూవ్మెంట్ చేయవచ్చు, కానీ ఆయన మూలాలు ఏంది? మావోయిస్ట్ పార్టీ. హరగోపాల్ మూలమేంది? మావోయిస్ట్ పార్టీ. నిన్న పెట్టినటువంటి మొత్తం ఈ దీని వెనుక గో బ్యాక్ మార్వాడి అనేటువంటి ఉద్యమం చేస్తున్న దాని వెనుక ఉన్నదంత ఎవరు? మావోయిస్టు పార్టీలో వివిధ సంఘాల మూలాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. సరే, వాళ్ళందరూ ఇప్పుడు ఏదన్నా రంగేసుకోవచ్చు. అంటే దీని అర్థం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఐడియాలజీతో ఉన్న మావోయిస్టులు వాళ్ళ ఐడియాలజీ సాగకపోయేసరికి వాళ్ళ ఐడియాలజీ ఈ ప్రజలు తిరస్కరిస్తుంటే దాన్ని ఇంకొక రకంగా అల్లకల్లోలం చేయాలనేటువంటి ఉద్దేశంతో గో బ్యాక్ మార్వాడి అనేటువంటి మూవ్మెంట్ను తీసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు.